విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి పౌర చట్టం అమలు చేయడానికి అడుగులు వేస్తున్నామన్న కేంద్ర మంత్రి. భారత్ రైజింగ్ ఎలైట్ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ. దేశ మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించే దిశగా వర్క్షాప్ నిర్వహణ. నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ రీజనల్ డైరెక్టర్ హేమంత్ కుమార్ వెల్లడి. అబద్దాలు మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ అన్న రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు. మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలకు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వంగల్పూడి అనిత. ఇక డీటెయిల్స్ చూద్దాం. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఆర్థిక సాంకేతిక రంగాల్లో పురోభివృద్ధిని సాధిస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో జరిగిన భారత్ రైజింగ్ ఎలైట్ సమావేశానికి గాను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ రాజకీయ నాయకుల మీద విశ్వాసం కోల్పోవడం జరుగుతుందని, నాయకులు చెప్పిన అభివృద్ధి చేయడం లేదు అంటూ, కానీ బీజేపీ కేంద్రం అభివృద్ధి చేసి చూపించిందని అన్నారు. బీజేపీ చెప్పినవి నెరవేర్చే పార్టీ అని, అందులో భాగంగా ఆర్టికల్ 370ని ట్రిపుల్ తలాక్ రద్దు చేశామని చెప్పారు. ఉమ్మడి పౌర చట్టం అమలు చేయడానికై అడుగులు వేస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, స్థానిక నాయకులు ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. आप देखेंगे कई ऐसे कर्नाटक में कन्नड़ लैंग्वेज बोल ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, ఆంధ్ర ప్రజల యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, రాబోయే కాలంలో కేంద్రంలో మాత్రమే కాదు రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని మీరు ఆశీర్వదించినట్లయితే అవినీతికి తావు లేనటువంటి ఒక పరిపాలన కావచ్చు, లేకపోతే దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పాలన కావచ్చు, ఖచ్చితంగా మాకు అందించేటువంటి అవకాశం కల్పించిన వారు మీరవుతారు. కాబట్టి కేంద్రంలో అదేవిధంగా రాష్ట్రంలో మా నినాదం ఈసారి ఆంధ్రాలో ఒకసారి, కేంద్రంలో మరోసారి భారతీయ జనతా పార్టీ సర్కార్ అని. కనుక మీరు ఆ దిశగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి విశ్వసిస్తూ. आपने देखा होगा कि पहले की पॉलिटिक्स में लीडर्स आते थे, जनता को बहुत सारे एश्योरेंसेस देते थे, आश्वासन देते थे, कमिटमेंट्स करते थे, लेकिन अपने आश्वासनों को वो पूरा नहीं करते थे. नेताओं की वर्ड्स और डीड्स, उनके और कहने और करने में बहुत अंतर था. इसी कारण भारत की पॉलिटिक्स और भारत के पॉलिटिशियंस पर से जनता का विश्वास धीरे धीरे कम होता चला गया. यानी पॉलिटिशियंस जो बोलते थे लोग उस पर जल्दी विश्वास नहीं करते थे. यानी इंडियन पॉलिटिक्स में एक क्राइसिस ऑफ क्रेडिबिलिटी पैदा हुई. और मैं कॉन्फिडेंस के साथ कह सकता हूं, भारतीय जनता पार्टी इज द ओनली पार्टी जिसने भारत की पॉलिटिक्स में पैदा हुए इस क्राइसिस ऑफ क्रेडिबिलिटी को चैलेंज के रूप में स्वीकार किया है. जो हम लोगों ने कमिट किया था इस देश की जनता के साथ, उस कमिटमेंट को अक्षरशः पूरा किया है. जैसे 51 में हम लोगों ने कहा था कि जब हमारी गवर्नमेंट आएगी तो हम आर्टिकल 370 को स्क्रैप करेंगे, इसे हम समाप्त करेंगे. और जब जब इलेक्शन होते रहे, हर इलेक्शन में हम इस बात को कहते थे, हमारे पॉलिटिकल अपोनेंट्स ये कहते थे कि जब इलेक्शन आता है तब यह आर्टिकल 370 को स्क्रैप करने की बात करते हैं, लेकिन यह कभी इसे स्क्रैप नहीं कर पाएंगे. लेकिन हम लोगों ने कहा था जिस दिन पार्लियामेंट के दोनों हाउसेज में हमको क्लियर मेजॉरिटी मिल जाएगी, हम डंके की चोट पर इस आर्टिकल 370 को स्क्रैप करेंगे और जम्मू कश्मीर को वही स्टेटस देंगे जो हिंदुस्तान के अन्य राज्यों का स्टेटस है. गवर्नमेंट बनते ही हमने ट्रिपल तलाक को समाप्त कर दिया. हमने यूनिफॉर्म सिविल कोड की भी बात कही थी और हमारे उत्तराखंड स्टेट ने, आपने देखा कि यूनिफॉर्म सिविल कोड को लागू कर दिया. हमने कहा था कि जिस समय हमारी गवर्नमेंट बनेगी, अयोध्या की धरती पर भव्य राम का मंदिर बनने से हमें दुनिया की कोई ताकत नहीं रोक पाएगी.
लोगों ने यह कहा कि साहब भारतीय जनता पार्टी एक कम्युनल पॉलिटिकल पार्टी है, हिंदू मुसलमान क्रिश्चियन इस आधार पर डिस्क्रिमिनेशन करती है। लेकिन मैं पूरे कॉन्फिडेंस के साथ मैं कहना चाहता हूं कि हम हिंदू मुस्लिम क्रिश्चियन पारसी यहूदी इस आधार पर पॉलिटिक्स नहीं करते। हम पॉलिटिक्स करते हैं तो इंसाफ और इंसानियत के आधार पर, जस्टिस और ह्यूमैनिटी के आधार पर हम पॉलिटिक्स करते हैं। चाहे भले ही कोई मुस्लिम कम्युनिटी की वो हमारी बहन क्यों न हो, कोई मां क्यों न हो, चाहे वो क्रिश्चियन कम्युनिटी की हमारी मां और बहन क्यों न हो, वो हमारे लिए भी हमारी मां बहन है। केवल क्रिश्चियन और मुस्लिम की मां बहन नहीं है, वो हमारी भी मां और बहन है। कोई हम कैसे इसे टॉलरेट कर सकते हैं? విశాఖ జిల్లా కాపునాడు ఆధ్వర్యంలో కాపు ఉద్యమ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. కాపునాడు విశాఖ జిల్లా అధ్యక్షుడు తోటరాజు ఈ సందర్భంగా మాట్లాడారు. కాపు ఉద్యమ జేఏసీ 2015 నుంచి కాపుల సంక్షేమం కోసం పాటుపడింది అంటూ గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో ముద్రగడ నాయకత్వంలో జైలుకు వెళ్లి స్టేషన్లో పడిగాపులు కాసిన నేతలు ఉన్నారు. చిత్తశుద్ధితో పోరాటం చేసి వెనక్కి చూస్తే బాధే మిగులుతుంది. కాపులకు ప్రభుత్వ భరోసా లేదు, బీసీ జాబితాలో చేస్తూ మేలు జరుగుతోంది. తమ పోరాటంలో 80% సక్సెస్ అయ్యాం. రాష్ట్ర ప్రభుత్వంకి కేంద్రానికి పంపిన రిజర్వేషన్ నివేదిక ఇవ్వాలి, 20% రిజర్వేషన్లు అమలు చేయాలి అంటూ కోరారు. వచ్చే ఎన్నికల్లో కాపు ఓట్లు కావాలి అంటే తమ సమస్యలను కోల్డ్ స్టోరేజ్ నుంచి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంత కష్టపడ్డాదో మీ అందరికీ తెలుసు. 2015 నుంచి 2019 వరకు ఆనాడు వాళ్ళ కృషి, వాళ్ళ శ్రమ యావత్ రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుసు. జాతీయ లెవెల్లో ఒక పోరాటానికి గుర్తింపు ఇచ్చింది కాపు జేఏసీ పోరాటం, ముద్రగడ పద్మనాభం గారి నాయకత్వంలో చేసిన పోరాటం. నిరంతరం మా వ్యాపారాలని పాడు చేసుకుని, మా సొంత అంశాలను పక్కన పెట్టి, జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళు జైలుకి వెళ్ళి, పోలీస్ స్టేషన్లో పడికాపులు కాయాల్సిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో పడికాపులు కాసి ఎంతో శ్రమించి, మరి కొంతమంది అయితే వాళ్ళ సొంత వాళ్ళని కూడా ఆ రోజు పోగొట్టుకున్నారు. అంత చిత్తశుద్ధితో మేము పోరాడాం. ఎందువల్ల అంత చిత్తశుద్ధితో పోరాడామంటే, మా జాతిలో ఉన్న సమస్యలు రాబోయే కాలానికి ఎలాంటి భవిష్యత్తు మనం వాళ్ళకి ఇస్తున్నాం అనేది వెనక్కి తిరిగి చూస్తే బాధేసేది. అన్ని రకాల క్వాలిటీస్ ఉంచుకొని చదువుకుంటానికి కూడా ఇబ్బంది కలుగుతున్న ఆ కుటుంబాలను చూసి, ఏ ఆర్థిక సమస్యలు, మరి ఈరోజు ఏ రకమైన ప్రభుత్వం భరోసా లేదు కాబట్టి బీసీలో చేరిస్తే ఆ బీసీ తాలూకా అన్ని ఒక ఫెసిలిటీస్ మా భావితరాలకు వస్తాయి. ఈరోజు మా లక్ష్యం ఒకటే, మేము చేసిన పోరాటానికి 80% మేము సక్సెస్ అయ్యాం. ఆనాటి ప్రభుత్వం దీన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిస్తాం జరిగింది. కేంద్రం ఇప్పుడు స్టేట్కి ఇచ్చేసింది అంటుంది. ఏదో ఒకటి లిఖితపూర్వకంగా మాకు తెలియపరచాలి. ఇది కేంద్రం ఆ రోజు పంపించేసింది కాబట్టి కేంద్రం దగ్గర ఉందా, కేంద్రమే చేయాలా, లేకపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి పలానా జీవో ఇచ్చాం కాబట్టి దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఏదన్నా లిఖితపూర్వకంగా ఇవ్వమని కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం బీసీ సెల్ ఆధ్వర్యంలోని రామ్నగర్లోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు విశాఖ పార్లమెంటు బీసీ సెల్ అధ్యక్షులు తమ్మి విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి అనసూరి మధుసూదన్ రావు గారి ఆధ్వర్యంలో పార్లమెంటు బీసీ సెల్ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా విశాఖ పార్లమెంటు అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు, విశాఖ పార్లమెంటరీ కన్వీనర్ భరత్ మరియు దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ రాజుబాబులు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
కలిసికట్టుగా రేపు మన బీసీ నాయకులు అయినటువంటి మరి సౌత్ నియోజకవర్గం సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ జేహో బీసీ సదస్సు రాష్ట్ర పార్టీ పిలిపి విధానం మీద మరి సెల్ఫీ ఛాలెంజ్లు పెట్టడం జరిగింది. అక్కడ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాసనమండలి 1000 ఓట్లు వేయించగలిగిన వాళ్ళ చేతులు ఎత్తండి. నిజం చెప్పండి. జై బీసీ, జై హో బీసీ, జై హో బీసీ, జై హో బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై తెలుగుదేశం. అన్న నందమూరి తారక రామారావు కాబట్టి ఈరోజు బీసీలే మొట్టమొదట తెలుగుదేశం పార్టీ ప్రవేశపెడితే వెన్నెముక అని తెలియజెప్పిన గణతున్న వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు కాబట్టి ఈరోజు బీసీలే వెన్నెముక, బీసీలు ఉంటేనే తెలుగుదేశం పార్టీ ఉందని గర్వంగా చెప్పుకొని ఈ పార్టీలో ఉన్నందుకు కూడా ఎంతో గర్వంగా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు కార్పొరేషన్స్, బీసీ కార్పొరేషన్స్ ఎన్నో కార్పొరేషన్స్ ప్రవేశపెట్టి ఆ కార్పొరేషన్స్లో దాని తగ్గ నిధులు కేటాయించి ఆ నిధులు సక్రమంగా వినియోగించి ఆ నిధుల్లో పనిమిట్లు కూడా పంచినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది. ఈరోజు కార్పొరేషన్స్ అంటే కారు ముందు నేమ్ బోర్డు తప్పితే అక్కడున్న కుర్చీ కానీ చైర్ కానీ నిధులు కానీ లేని పార్టీ వైఎస్ఆర్ పార్టీ. అలాంటి పార్టీలో కార్పొరేషన్స్ గురించి మాట్లాడితే సిగ్గుచేటు. చాలా మంది ఈరోజు బీసీలకి తోడ్పడిచి బీసీలని నాయకులుగా గుర్తించి బీసీలని ఒక రాజకీయ ఉన్నత స్థానంలో నిలబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ దగ్గర నుంచి నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ ఆలోచన ఏంటి, దాన్ని బట్టి మేము పనిచేస్తాం. మీలో నేను ఇప్పటిదాకా జైహో బీసీలు చాలా మీటింగ్స్ అటెండ్ అయ్యాను. ప్రత్యేకంగా ఈస్ట్లో, భీమ్లీలో, వెస్ట్లో వాళ్ళందరినీ నేను ప్రశ్నలు అడిగాను. ఏంటి మీ ఆలోచన ఏంటి, ఎట్లా అవుదాం అనుకుంటున్నారు అని. ఇక్కడ ఎక్కువ మంది అన్ని పార్లమెంట్లో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీస్ నుంచి ఇక్కడ రిప్రజెంటేషన్ ఉంది కాబట్టి మీ ఆలోచనలు కూడా తెలుసుకుందామని. ఇప్పుడు ఈ ప్రస్తుతం వైసీపీ 5 ఏళ్ళలో బీసీ నాయకులు ఎవరు ఎదిగారు, ఎవరిని ఉంటే కొన్ని పేర్లు చెప్పండి అండి. ఒక్కొక్క నియోజకవర్గంలో 3 మీటింగ్లు పెట్టుకున్నాం, 3 మీటింగ్లు పెట్టుకున్నాం. అంటే 7 నియోజకవర్గాల్లో 7 3 21 మీటింగ్ పెట్టుకున్నాం. బీసీలో ఐక్యతగా ఉండాలి అని. ఎందుకంటే బీసీలకి ఐక్యత ఉండదు, దాన్ని మనం ఈజీగా అంటే సులువుగా దాన్ని దెబ్బ కొట్టచ్చు, తద్వారా మనం లబ్ధి పొందొచ్చు అని చెప్పేసి కొన్ని పార్టీలు కొంతమంది నాయకులు ఆలోచిస్తుంటారు. అది మీరు గమనించగలగాలి. మీరు వేదిక మీద ఎప్పుడైనా మీటింగ్ జరుగుతుందంటే మనం పాయింట్అవుట్ చేయడం చాలా సులువు. ఈ నెల 24, 25 తేదీల్లో జరిగిన మిస్టర్ ఆంధ్ర పోటీలను విశాఖ నుంచి కోటిరెడ్డి బంగారు పథకాన్ని గెలుచుకున్నారని పలువురు అభినందించారు. ఈ మేరకు హెచ్పీ కాలనీలో గల జిమ్ ఆవరణలోని వారు కేక్ ని కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కోటిరెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ మేరకు వారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గతంలో ఒకసారి బంగారు పథకాన్ని సాధించామంటూ తెలియజేశారు. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో విశాఖ ఖ్యాతిని ఇనుమడింపచేసే విధంగా తమ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 24-25 మిస్టర్ ఇండియా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ వేసి ఆంధ్రాకి తెలంగాణకి నేను ఒక్కడనే మిస్టర్ ఇండియాలో గోల్డ్ మెడల్ వేసి ఈ విశాఖపట్నానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చాను. అది మా జిమ్ మెంబర్స్ అందరూ కలిసి ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి పేరు పేరున మా జిమ్ మెంబర్స్కి, మా సార్లకి, అలాగే నా సపోర్టర్స్కి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఇది గత 2019లోనే వేశాను, మెడల్ సాధించాను. మళ్ళీ 2024లో గోల్డ్ మెడల్ సాధించడం చాలా సంతోషంగా ఉంది. పార్టిసిపేట్ చేయడానికి రెడీ అవ్వాలని మీ అందరూ ప్రోత్సాహం ఉంటే ఇంటర్నేషనల్ కూడా మన ఆంధ్రాకి విశాఖపట్నానికి మంచి పేరు తెస్తానని మీ అందరికి కూడా నేను అభయస్తున్నాను. ఈ ప్రేమ, ఈ అభిమానమే, ఇదంతా ఎలా చూపిస్తే విశాఖపట్నానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మాకు స్టేట్లో సెక్రటరీ గారు హాస్పిటల్ శ్రీనివాసరాజు గారు, అలాగే స్టేట్ సెక్రటరీ స్వామి రమేష్ గారు వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాది ఇండియన్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ టాబా, వారందరూ సౌద్యోగ్యాలతో ఈ స్థాయి వరకు నేను పైకి వచ్చాను. వీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాడీ బిల్డింగ్ ఫిజికలీ ఛాలెంజ్లోని 60 60 అబవ్ 2 కేటగిరీలు ఉంటాయి. మా కేటగిరీలో 15 మంది పార్టిసిపేట్ చేశారు. 65 అబవ్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. తెలంగాణకి, ఆంధ్రాకి 2 స్టేట్లో నేను మొదటి విద్యార్థిగా నిలబడ్డాను. 15 మంది పార్టిసిపేట్ చేశారండి మా కేటగిరీలో. నేను ఈ జిమ్లో లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నాను. మా జిమ్ డైరెక్టర్ గారు రోజు జిమ్ చేస్తుంటే నేను అంటాను, ఎందుకండి అంతంత కండలు ఉన్నా ఇంకా చేస్తున్నారంటే, అప్పుడు అతను అంటారు, సార్ మేము ఇక్కడితో ఇది ఆగిపోయామంటే మా యొక్క ఫిట్నెస్ కానీ, మా యొక్క శ్రమ కానీ, మా యొక్క ఆలోచన శక్తి కానీ అన్నీ ఇక్కడితో ఉండిపోతాయండి. మాకు ఇక్కడితో ఉండవలసింది కాదు. నేను మన యొక్క కీర్తిని, మన విశాఖ కీర్తిని, ఆంధ్రప్రదేశ్ కీర్తిని, ఇండియా కీర్తిని కూడా పెంపొందించాలి. నేషనల్, ఇంటర్నేషనల్లో కూడా నేను సాధించి విశాఖపట్నం యొక్క జెండాని ఎంత హైట్లో పెడితే అంత హైట్లో ఉంచాలని చెప్పి నేను అనుకుంటున్నానని చెప్తారు రోజును. అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకొని మత్స్యకారులు తమ జీవన స్థితిగతులను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీజనల్ డైరెక్టర్ డాక్టర్ బి హేమంత్ కుమార్ తెలియజేశారు. ఏయూలోని మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్షాప్లో పలు దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు పాల్గొని మత్స్యకారులను ఉద్దేశించి వారు ప్రసంగించారు. ఈ వర్క్షాప్ను ఉద్దేశించి డాక్టర్ హేమంత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఉత్పత్తిని పెంచుకునే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉందని, వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం మత్స్యకారులకు కూడా ఉందని తెలియజేశారు. మన దేశంలో మత్స్యకారుల ఉత్పత్తి శాతం అతి తక్కువగా ఉందని, నార్వేతో పోల్చుకుంటే 100 రెట్లు తక్కువ ఉత్పత్తితో ఉన్నామని తెలియజేశారు. ఉత్పత్తి శాతాన్ని పెంచుకొని, ఎగుమతులను పెంచుకొని జాతీయ తలసరి ఆదాయాన్ని పెంచే దిశగా మత్స్యకారులు కూడా సహకరించాలని కోరుతున్నారు. జనరలీగా మేము అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ అనిమల్ హస్బెండరీ, అది ఒక మినిస్ట్రీ ఉంది. వాళ్ళు స్పాన్సర్షిప్ తోటి మనం ఒక డిసెమినేషన్ వర్క్షాప్ చేస్తున్నాం ఇక్కడ. మాకు ఆల్మోస్ట్ 600 రిజిస్ట్రేషన్ వచ్చినాయి. సో ఎందుకు ఈ బేసికలీ వర్క్షాప్ ఆబ్జెక్టివ్ ఏంటి, బేసికలీ ఏంటి ఈ ఆబ్జెక్టివ్ ఏంటంటే, మన ఫిషర్మెన్ ప్రొడక్టివిటీ మనం చూస్తే చాలా తగ్గులో ఉంది ప్రొడక్టివిటీ. వెరాజ్ నార్వేకి లేకపోతే ఇంటర్నేషనల్ కంట్రీస్కి చేసుకుంటే, చైనాకి చూసుకుంటే మనకైనా 100 రెట్లు ఎక్కువ. సో మన ఫిషర్మెన్ ఈ రోజు నుంచి 75 సంవత్సరాల ముందర అట్లా ఉన్నారు, 100 సంవత్సరాల ముందర అట్లా ఉన్నారు, 50 సంవత్సరాల ముందర కూడా అట్లా ఉన్నారు. ఇంకా మనం ఏం చేయకపోతే ఇంకా 200 సంవత్సరాలు కూడా అట్లే ఉంటారు. సో మన అందరు కలిసి యాక్చువల్లీగా మన జనాల్ని మనము ప్రొడక్టివిటీ అంటే మంచిగా పైన రాపించుకోవాలి. ఎట్లా వాళ్ళు ప్రొడక్టివిటీగా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఒక చిన్న బోట్ ఉంది, ఆ రిపేర్ చేసి అదే, ఎందుకంటే ఒకరోజు ఇంత వచ్చేస్తే చాలు. కానీ మన రేపు ప్రజలు ఎట్లా ఉండాలి, మా ఫ్యామిలీ రేపు ఎట్లా ఉండాలి, నేను ఎందుకు సాటిస్ఫై కావాలి ఈరోజు ఒక చిన్న దుకాణం తోటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్ బిజినెస్ తీసుకుంటామండి ఎగ్జాంపుల్ లాగా. ఒక ఢాబా కూడా హోటల్ చూస్తున్నారు, ఒక పెద్ద 5 స్టార్ కూడా హోటల్ చూస్తున్నారు, ఇద్దరు హోటల్ బిజినెస్ చేస్తున్నారు. కానీ ఈ ఢాబా 100 సంవత్సరాల నుంచి పెద్ద అక్షరాలతో రాస్తారు, నా దాదాజీ ఢాబా లేకపోతే నా తాతయ్య ఢాబా అని రాసుకుంటారు. ఎందుకు వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సాంబర్ అధ్యక్షులు వైసీపీ రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు.
ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 12,918 గ్రామాల్లో 3 కోట్లకు పైగా ప్రజల కోసం ఢిల్లీ వరకు ఉద్యమం చేస్తున్నామంటూ గుర్తు చేశారు. ఈ రోజున మేము రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, అలాగే కౌన్సిలర్స్కి, కార్పొరేటర్స్కి కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు, తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, బీజేపీనే కాకుండా అధికార పార్టీకి చెందిన వైఎస్ఆర్సిపి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అని చెప్పి మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లు పిలుపునివ్వటం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతేనే మా స్థానిక సంస్థలకు మనుగడ. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనే మా గ్రామాలు బాగుపడతాయి. వైఎస్ఆర్ పార్టీని ఓడించితేనే మా సర్పంచులకి, ఎంపీటీసీలకి, కౌన్సిలర్స్కి, మా గ్రామాలకి, మా పట్టణాలకి నిధులు, విధులు, అధికారాలు వస్తాయని స్పష్టమైనటువంటి పిలుపుని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా స్థానిక ప్రభుత్వాల యొక్క ప్రజాప్రతినిధులకి ఈ రోజున మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లు పిలుపునివ్వటం జరుగుతుంది. ఇది చాలా కఠినమైనటువంటి నిర్ణయమే, చాలా కీలకమైనటువంటి తీర్మానమే, రాజకీయపరమైనటువంటి నిర్ణయమే. వైసీపీ వికృత చేష్టలకు అంతర్జాతీయ క్రీడాకారులు సైతం తమ కెరియర్ను కోల్పోతున్నారు అంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో వైసీపీ నాయకుల హవా ఎక్కువైపోయిందని, ప్రతిభను పక్కకు నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎటువంటి నియమ నిబంధనలు చేపట్టకుండా సెలక్షన్ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేయడం సిగ్గుచేటని ఆరోపించారు. క్రికెటర్ హనుమ విహారిని జట్టుకు దూరమయ్యేలా కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారంటూ మండిపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ను ఆడిన హనుమ విహారీ జీవితంలోని మళ్లీ జట్టుకు ఆడను అంటూ ఆవేదనకు గురవడం క్రీడాకారుల పట్ల ప్రభుత్వానికి ఉన్న వివక్షతను నిదర్శనమని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా తరలి వెళ్ళిపోయినాయి. ఇంకా క్రీడాకారులు ఎందుకు ఉండాలి, క్రీడలు ఎందుకు ఉండాలి, వాటిని కూడా మనం తరలించేసి పూర్తిగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని వైసీపీ క్రికెట్ అసోసియేషన్గా వీళ్ళు కబ్జా చేశారని చెప్పి సాక్షాత్తు కొద్ది నెలల క్రితమే జనసేన పార్టీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన ఏదైతే విజయసాయిరెడ్డి ముసుగులో విజయసాయిరెడ్డి అల్లుడైనటువంటి శరత్ చంద్రారెడ్డి నియామకం కానీ, పెనక రోహిత్ రెడ్డి నియామకం కానీ, ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి నియామకం కానీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్
ట్రెజరర్ అయినటువంటి చలం నియామకం కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని ఏ విధంగా వైసీపీ నాయకులు కబ్జా చేశారో పూర్తి స్థాయిలో ఆధారాలతో తేటతెల్లం చేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే సాక్షాత్తు 17 టెస్ట్ క్రికెట్ మ్యాచ్ల్లో భారతదేశం తరపున ఆడినటువంటి విహారీ అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఆటగాడు తన ప్రతిభ కనబరిచి 7 సార్లు రంజీ కెప్టెన్గా ఉండి 5 సార్లు ఆంధ్రాని నాకౌట్ ప్లేస్లో తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రావీణ్యం చెందినటువంటి కెప్టెన్సీ వృద్ధించినటువంటి విహారీని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి వెళ్ళగొట్టేటువంటి కార్యక్రమం చేశారు. ఈ యొక్క కెప్టెన్ విహారీని తీసుకొచ్చింది ఎవరు? ప్రతిభావంతుడని, ప్రావీణ్యత చెందినవాడని, మంచి ఆటగాడని చెప్పి హైదరాబాద్ నుంచి కితాబ్ ఇచ్చి విహారీ కాళ్ళాయలా పట్టుకొని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకొచ్చింది ఇప్పుడున్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కాదా? ఆనాడు అత్యద్భుతమైనటువంటి ఆటగాడు ఈ క్రీడాకారుడు. టీడీపీ జనసేన కూటమి సభలకు చలో తాడేపల్లిగూడెం అంటూ పిలుపునిచ్చారు జనసేన జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, నాయకులు శివశంకర్. ఈ మేరకు శివాజీపాలెంలో మాంసం కృష్ణ క్యాంపు కార్యాలయంలోని నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో జరిగిన విద్యోత్సవ కూటమి సభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కాగానే వైసీపీ షాక్ గురైందని, రేపు జరగబోయే సభకు అధికార పార్టీ అనేక జిమ్మికులకు పాల్పడిందని తెలిపారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ఓటమి సాధిస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. పోస్టర్ ఆవిష్కరణను ఉత్తర నియోజకవర్గ నాయకురాలు పసుపెట్టి ఉషా కిరణ్, దక్షిణ నియోజకవర్గ నాయకులు కందుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇది రాష్ట్ర భవిష్యత్తుని అభివృద్ధిని నిర్ణయించే సభగా మేము చెప్తా ఉన్నాం. కనీవిని ఎరిగిన రీతిలో ఈ సభ జరగబోతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా విశాఖపట్నం అర్బన్ నుంచి అత్యధిక సంఖ్యలో మరి జన సైనికులు, తెలుగుదేశం పార్టీ అందరూ కూడా వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా 3 గంటల ముందే అక్కడికి రీచ్ అయ్యి సభ ముగించేంత వరకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా జనసైనికులు కోరుకుంటా ఉన్నాం. ఎవరికి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత నాయకులందరూ కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు టికెట్లు అనౌన్స్ చేశాక జరపబో మొట్టమొదటి సభ తెలుగు జన విజయకేతనం ఎగరవేయడానికి కోసం రేపు తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయబడింది. ఎప్పుడైతే ఒక ట్రైలర్ రిలీజ్ అయిందో షాక్కు గురై వైసీపీ తక్కు టమారా విద్యలు స్టార్ట్ చేసింది. కాబట్టి దానికి ధీటుగా రేపు జనసేన కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, తెలుగుదేశం కార్యకర్తలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. తరలిరండి. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత, ఏ ఎన్నికల్లో లేని బాధ్యత మన మీద పడింది ఈసారి. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ రెండింటిని కాలు రాసింది. ఈ పొత్తుకి ప్రధాన కారణం ఏమిటంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షించాలి, ప్రజలను రక్షించాలన్నది ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకుని రేపు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాన్ని, వాళ్ళ సందేశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆకలింపు చేసుకొని భవిష్యత్
కేఆర్ఎఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ అంటూ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. మంగళవారం ఉదయం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడారు. దండుపాలెం బ్యాచ్తోని జగన్ సభలు నిర్వహిస్తున్నాడని, విశ్వసనీయత అనేది లేని వ్యక్తి జగన్ అబద్ధాలు మోసాలకు కేఆర్ఎఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చని వ్యక్తి జగన్ రెడ్డి అంటూ ఆరోపించారు. మద్యం లేకుండా చేసి జగన్ ఓట్లు వాడుతానని అన్నారని తెలిపారు. కొత్త మద్యం పాలసీ తెచ్చి అక్రమంగా సంపాదిస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని సీఎం ఎలా అని అంటారని, విశాఖలోని ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టేశారని ఆరోపించారు. ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము, నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది వాగుతామంటే గుట్టు పగిలిద్ది ఒక్కొక్కరికి. అంతే. చూసారా ఫోటో ఎప్పుడైనా మీరు? కవితలా చెప్పానా? ఓ ఓకే, రైమింగ్. ఓకే. మీరు ఈ రోజు మాట్లాడి ఆయన స్థాయి పెంచుతున్నారు అన్నారు. అంటే మీకన్నా ఆయన స్థాయి మోసపూరితమైన కార్యకలాపాలు, అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ వెరసి ఒక దగ్గర చేరిస్తే దాని పేరే వైకాపా పార్టీ. సో ఈరోజు 4 సంవత్సరాల 9 నెలల కాలంలో అంతకుముందు ఎలక్షన్లోకి రావడానికి కానీ అబద్ధపు హామీలు ఇచ్చారు, మోసపూరితమైన కార్యక్రమాలు చేశారు. ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి కూడా ఈ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మోసం ఇంకా చేయడానికి, మసిపూసి మారేడికాయ చేయడానికి విపరీతంగా, అంటే ఎలాగంటే ఓవరాల్గా చెప్పాలంటే అన్ని శక్తుల్ని తీసుకొచ్చి ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలు మోసం చేయడానికి ఓవరాల్గా సిద్ధపడిపోయారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, ఇంతకు మొన్నటి వరకు కూడా బయటికి రావాలంటే పరదా పోలీసు లేకుండా రాని సీఎం జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిద్ధం పేరు పెట్టుకొని ఈరోజు రోడ్ల మీదకి ఒక దండుపాలెం బ్యాచ్ అంతటినీ కూడా పంపిస్తున్నాడు. ఈ దండుపాలెం బ్యాచ్ ఎలాంటి బ్యాచ్ అంటే, దోచుకున్నామా దాచుకున్నామా, ఈరోజు మనకి సాయంత్రం అయ్యేసరికి కలెక్షన్ ఎంత వచ్చింది, రేపు మనకి కలెక్షన్ ఎంత రాబోతుంది, ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో మనం ఎంత సంపాదించాము, తిరిగి ప్రజల మీద ఓటు రూపంలో మళ్ళా మోసం చేసి సంపాదించుకోవడానికి ఎలా ఖర్చు పెట్టాలి, దీని మీద మాత్రమే అవగాహన ఉన్న కొంతమంది దండుపాలెం బ్యాచ్ అంతటినీ కలిపి ఈరోజు సిద్ధం సభల పేరిట ఆ సైకో జగన్మోహన్ రెడ్డి ఎలాగూ రోడ్ల మీదకి వచ్చి సిద్ధం పేరిట పెట్టి జనాలను మోసం చేయడానికి మళ్ళా సిద్ధపడ్డాడు. అట్ ద సేమ్ టైం ఈరోజు ఆ వాళ్ళ తాలూకా మనుషులు కూడా ఈరోజు నియోజకవర్గాల్లోకి వచ్చి సిద్ధం పేర్ల మీద మాట్లాడుతున్నారు. అయితే నేను మాట్లాడేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి అసలు చిత్తశుద్ధి అన్న పదానికి అతని డిక్షనరీలో ఉండదేమో. జగన్మోహన్ రెడ్డి అన్న డిక్షనరీలో చిత్తశుద్ధి అనే పదం ఉండదు. ఎందుకంటే అతనికి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఎన్నో హామీలు ఇచ్చేసి ఆ హామీలు ఏమీ నెరవేర్చకుండానే వాళ్ళ తాలూకా ఈ దండుపాలెం బ్యాచ్, సైకో బ్యాచ్లందరి చేత కూడా 96% మేము హామీలన్నీ నెరవేర్చేసామని చెప్పి కబుర్లు చెప్తున్నారు. తాలిబొట్లు తెంచుతున్నాడు. దీని గురించి ఎవరైనా మాట్లాడతాడా అంటే దీని గురించి ఎవరు మాట్లాడు. ఈవెన్ మహిళా మంత్రులు కానీ, అతని తాలూకా సతీమణి భారతిరెడ్డి గారి గురు కానీ ఎవ్వరు కూడా మాట్లాడు. ఎందుకు మీరు అనుకోవచ్చు, సంబంధం లేని ఆవిడ ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అనుకోని మాట్లాడవచ్చు. కానీ ఈరోజు మీకు ఒక విషయం తెలియాలి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి, సీఎం కుర్చీలో కూర్చోవడానికి తల్లి చెల్లి ఎంత పాటుపడిందో అబద్ధపు హామీలు ఇవ్వటంలో భార్య కూడా అలాగే బయటకు వచ్చి మాట్లాడింది. సో నేను ఒక మహిళగా కన్సర్న్ తీసుకొని ఆవిడ కూడా దీని గురించి మాట్లాడాలి అనే విషయంలో మీ అందరికీ కూడా గుర్తు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాచింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఉమ్మడి పౌర చట్టం అమలు చేయడానికి అడుగులు వేస్తున్నామన్న కేంద్ర మంత్రి. భారత్ రైజింగ్ ఎలైట్ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ. దేశ మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించే దిశగా వర్క్షాప్ నిర్వహణ. నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ రీజనల్ డైరెక్టర్ హేమంత్ కుమార్ వెల్లడి. అబద్ధాలు మోసాలకు కేఆర్ఎఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ అన్న రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు. మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలకు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వంగలపూడి అనిత. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.